పరిశుద్ధాత్మని మనకు అనుగ్రహించినప్పుడు, ముఖ్యంగా మారు మనసు రక్షణ పొందుతున్నప్పుడు ప్రతి విశ్వాసికి ఇవ్వబడేది ఏంటో తెలుసా? ఒక వరము, వివేచన వరం. క్రీస్తు ఆత్మ నీలోకి వచ్చిన తర్వాత, పరిశుద్ధాత్మ నీలో నివసిస్తున్న తర్వాత, యూ విల్ ఐడెంటిఫై ఏ బిలీవర్. ఒక విశ్వాసాన్ని గుర్తించగలుగుతావు, ఒక సేవకుని నువ్వు గుర్తించగలుగుతావు విత్ ద హెల్ప్ ఆఫ్ డిసర్నింగ్ స్పిరిట్. వివేచనాత్మ ద్వారా ఒక విశ్వాసిని, ఒక సేవకుని మనము గుర్తించగలుగుతాం. నాట్ బై ద నంబర్ ఆఫ్ ద చర్చ్, ఆ సంఘం యొక్క సంఖ్యను బట్టి కాదు. అర్థమవుతుందా? 1,00,000 సంఖ్య ఉంటే అది రైట్ అని అనుకోవడానికి లేదు. ఆ సేవకుడు రైట్ అని అనుకోవడానికి ఏం లేదు. అతని ప్రవర్తన ఎలా ఉందో దాన్ని బట్టి. వాక్యముతో మనం ఎవరితో పోల్చుకుంటాం? వాక్యంతో పోల్చుకుంటా ఉంటాం. మన ముందు నడిచిన సేవకులు ఎట్లా ఉన్నారు? ముఖ్యంగా ఆత్మీయంగా ఒక వ్యక్తి ఎదిగిన తర్వాత శారీరక విషయాలు, ఇహ సంబంధమైన, లోక సంబంధమైన విషయాల మీద పెద్దగా శ్రద్ధ చూపించరు. మన ముందు నడిచిన భక్తులు చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేశారు. ఎక్కడ ఆడంబరం కనపడదు, ఎక్కడ లావిష్ లగ్జరీ కనపడదు. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టడము, విలాసవంతమైన జీవితం కలిగి ఉండడము మనకు కనపడదు. సింపుల్ లైఫ్ లీడ్ చేశారు మన ముందు నడిచిన భక్తులు. ఇది గమనించుకుంటా ఉండాలి. వాళ్ళ క్రియలు ఎలాగున్నాయి? వాక్యం బోధించినంత మాత్రమున మనకన్నా బాగా శాతం చెప్పగలడు వాక్యం. ఎందుకంటే ఆది నుంచి దేవునితో అనుబంధం కలిగినోడు మనకన్నా ఎక్కువ శాతానికే తెలుసు. పడిపోయిన దేవదూతకే బాగా తెలుసు. వాక్యాన్ని గొప్పగా చెప్పడం గోయటం కాదు. హౌ యు లెడ్ యువర్ లైఫ్ as a Christian, as a believer, as a servant of God. దేవుని సేవకుడిగా, విశ్వాసస్తుడిగా ఎటువంటి జీవితాన్ని నువ్వు కొనసాగిస్తున్నావు అన్నది చాలా ముఖ్యం. ఇది కౌంట్ అవుతుంది. నేను చూశాను, ఈ పెద్ద పెద్ద సంఘాల్లో ఉన్న వాళ్ళు వాక్చాతుర్యాన్ని చూపించి అనేక మందిని ఆకర్షించుకోవడం తప్ప, వాళ్ళు అసలు అభివృద్ధి చెందడం తప్ప, సంఘంలో ఉన్న వాళ్ళు ఆత్మీయంగా అభివృద్ధి చెందడం, వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండడం 99% నేను చూడలేదు. అసలు బలమైన ప్రార్థనా పనులు అందులో కనపడరు. ఆత్మవరములతో వాడబడే వాళ్ళు కనపడరు. సువార్తల్లో చూస్తే క్రీస్తు శిష్యులుగా యేసు ప్రభు ఎన్నో అద్భుతాలు చేశారు. అలాగే వారు కూడా అనేక అద్భుతాలు చేసినట్టుగా, సింపుల్ గా లైఫ్ లీడ్ చేసినట్టుగా, బంగ్లాలో కొనుక్కున్నట్టుగా మనకు కనపడదు. ఈ లోకంలో స్థిర నివాసాలు కలిగి ఉన్నట్టుగా మనకు కనపడదు. వెరీ సింపుల్ లైఫ్. ఆడంబరాలకు వెళ్ళినట్టుగా మనకు కనపడతాం. కాబట్టి ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎటువంటి జీవితాన్ని వాళ్ళు గడుపుతున్నారు. నాకు అర్థమైన విషయం ఏంటంటే, 50,000 పెట్టి ఒక జత కొనుక్కోవడం,
ఒక సూట్ కొనుక్కునేవాడు సేవకుడు కారు గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ చెప్తున్నాను. 50,000 పెట్టి ఒక సూట్ కొనుక్కునేవాడు, 50,000 1,00,000 పెట్టి దుస్తులకు డబ్బులు ఖర్చు పెట్టేవారు. కొంతమంది అంటారు ఆమె కొనుక్కోలేదండి, ఆల్రెడీ ఇతను 50,000 సూట్ ని కూడా కొంటుంటే వాళ్ళకి ఏం చెప్పాలని చెప్పాలి. ఇది కూడా అబద్ధం. ఎందుకంటే అనేక మంది, వేల మంది, లక్షల మంది ఇచ్చిన కానుకల్లోంచి కొంటున్నారు వాళ్ళు. దేవుడు రేపు లెక్క అడగడా? 50,000 పెట్టి నువ్వు సూట్ కొనుక్కుంటే ప్రతి పైసా ఎలా ఖర్చు పెట్టారో. పౌలు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడంటే, నేను ఎవరి దగ్గర ₹1 ఆశించలేదు, చందా పోగు చేసి ఎక్కడికి తీసుకెళ్లేవాడు, ఎరుసలేం తీసుకెళ్లేవాడు. నా నిమిత్తము, నా ఖర్చుల నిమిత్తము, నాతో ఉన్న వారి నిమిత్తము రాత్రింబగళ్ళు నేను కష్టపడి పనిచేస్తానని చెప్పుకుంటున్నాడు. అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, నేను క్రీస్తును పోలి ఉన్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నది అని ఉంది. చూడండి, ₹1 కారు మీద వెళ్తాడు. ఏ క్రైస్తవుడికి బౌన్సర్లు ఉన్నట్టుగా మనకు కనపడరు. ఏ క్రైస్తవుడికి, ఏ సేవకుడికి కూడా సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నట్టుగా మనకు కనపడరు. సెక్యూరిటీ మెన్ అన్యులకు ఉన్నట్టుగా మనకు కనపడరు, కానీ ఇవి కనబడుతూ ఉంటాయి. దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాలా, అతను ఒక సెలబ్రిటీ. సినిమా వాళ్ళు సెలబ్రిటీస్ లాగా ఎలాగ ఉంటారో అదే విధమైన పందాలో వాక్యానికి వాక్యమే చెప్పచ్చు. వాక్యాన్ని చాలా చక్కగా నువ్వు కూడా బాగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉంటే, బైబిల్ని చిన్నప్పుడు చదువుతూ ఉంటుంటే నువ్వు అయిపోతావు. కాబట్టి నీ యొక్క వ్యక్తిగత జీవితం ఎలాంటి మాదిరి కలిగి ఉందో దాన్ని బట్టి ఓ వ్యక్తిని వెంబడించా. ఎవరన్నా నీకు ₹10,000 డ్రెస్ ప్రజెంట్ చేస్తాడు అనుకో, నువ్వేం చెప్పాలా? అసలు అనౌన్స్మెంటే చేయాలి. నువ్వు ఏం చేయాలా? దయచేసి ఎవరు కూడా ఖరీదైన వస్తువులు నాకు ఇవ్వద్దు, ఖరీదైన డ్రెస్సులు నాకు ఇవ్వద్దు. సాధు సుందర్ ఎప్పుడు ఒకే డ్రెస్ వేసుకొని తిరుగుతూ ఉండేవాడు. అది ఉతుక్కుని అదే వేసుకుంటుండేవాడు. సింపుల్ గా వెళ్తుండేవాడు. అసలు చందాలు బట్టి బంగ్లాలు, కార్లు, హెలికాప్టర్లు కొనుక్కున్నట్టుగా మనకు కనపడదు. ఇది రైట్ అయిన పరిస్థితి కాదు. ఏంటంటే వాక్యానుసారమైన జీవితం కాదు. నీకు ఎప్పుడు తెలుస్తుందంటే 190 మందికి తెలియదు తెలియదు. ఎలాగా ఇక్కడ ఏమనుకుంటున్నారంటే, నేను కూడా గొప్ప సేవకుడు అంటే అర్థం తెలుసా? చెప్పాలా? గొప్ప సేవకుడు అంటే ఈరోజు మనుషులు తెలిసిన అర్థం ఏంటో తెలుసా? పెద్ద శక్తి, అనేక మంది స్ట్రెంగ్త్, సంఘ సభ్యులు, ఒక పెద్ద కారు, ఖరీదైన యథార్థవంతమైన జీవితం, ఖరీదైన కారు, ఇవి కలిగి ఉండడమే. మరి ముందు నడిచిన భక్తులు ఎవరు అలాగే లేరే? యేసుప్రభు శిష్యులు అలా ఎవరు లేరే? ఎవరి దగ్గర ఏదో ఆశించి వ్యాపారం కనపడదే. మాతో ఫోటో తీయించుకుని 10,000 ఇచ్చినోడు మాతో ఫోటో తీయించుకుంటాము, ఎంత డబ్బులు ఇచ్చినోడికి ఇది ఇస్తాము అని వ్యాపార ప్రకటన చేసినట్టుగా మనకు కనపడదే. ఇవన్నీ గమనించుకోవాలి. వాళ్ళ ఆత్మీయత ఎలా ఉందో, వాక్యంలో ఉన్న ప్రతి స్టెప్ వాళ్ళలో ఉందో లేదో చూడాలి. నెంబర్ 1.
మారు మనస్సు పొంది కొత్త జన్మ అనుభవం కలిగి బాప్తిసం పొందాడా లేదా అన్నది ఫస్ట్ స్టెప్. రెండోది ఆత్మను పొందుకున్నాడా లేదా అన్నది రెండో స్టెప్. మూడోది సువార్త పరిచర్యలో మనుషుల దగ్గర ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు, ఏమి ఆశిస్తున్నారు, ఎలాగ నడుస్తున్నారు, ఎలాంటి జీవితం కట్టుకుంటారు, ఇది గమనించుకుంటా ఉంటారు. సేవకుడు సొంతోళ్ళకే వాక్యాన్ని తెలియజేయించకూడదు. నువ్వు సేవలో ఉండి నీ భార్య సహోదరులు గాని, అక్క చెల్లెలు గాని, అన్నదమ్ములు గాని, నీ యొక్క దగ్గర వాళ్ళకి అసలు వాక్యమే తెలియకపోతే, అసలు సేవకుడు మరదలకి కనీసం ప్రార్థన గాని వాక్యం చదవటం గాని తెలియదంటే మరి ఏం సువార్త ప్రకటించినట్టు, ఏం నేర్చుకున్నట్టు, ఏం నేర్పినట్టు. మీతో సహచర్యం కలిగిన వాళ్ళకి ఏం చేయగలిగింది అన్నది కనీసం ప్రార్థన అన్నా, ఫోన్లో అన్నా. నేను అడిగాను ఒక అమ్మాయిని, మీ అత్త పాస్టమ్మ కదా, మీకు ఈ విషయాలన్నీ చెప్పలేదు అంటే ఏం చెప్పలేదు అన్నట్టు. ఈ అమ్మాయికి 27 సంవత్సరాలు. బైబిల్లో గురించి తెలియదు, దావీదు గురించి తెలియదు, అబ్రహాం గురించి తెలియదు, ప్రార్థన ఇంకా తెలియదు. అసలు మారు మనసు రక్షణ అంటే తెలియదు. మరి నీవు పాస్టర్ అయ్యింది, నీ చెల్లెలకు నువ్వు ఏం బోధించు? అసలు మినిమమే తెలియదు. అసలు ఏం చెప్పలేదంటే రోజు ఎలా నేను చూసుకున్నాను, సువార్తకి వెళ్ళిపోతా ఉంటారు. ఏం చెప్తారు సువార్త? సువార్త అంటే ఏంటో అర్థం అవట్లేదు. దేవుని యొక్క ఆత్మ నడిపింపుతో హృదయాలు తెరవడం. మత సంబంధం వెళ్ళిపోతున్నారు అంతే. సువార్త ప్రకటించడానికి రాష్ట్రాలు దాటి వెళ్ళిపోతున్నారు, పోస్టులు పెట్టేసుకుంటున్నారు. ఈ ప్రాంతంలో చేసి ఈ ప్రాంతంలో చేసి ఏం చేస్తాను, ఏమి అక్కడ ఫలితాలు కనపడడం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంటుంది. అసలు ఎందుకు వెళ్తున్నారు కదండి. When you go somewhere, you must get the wonderful result. సమరయ ప్రాంతానికి ఫిలిప్ వెళ్ళినప్పుడు వాళ్ళ వాక్యం అన్న లక్ష్యం చేయన్నారు. పౌలు కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొంతమంది మానసిన వాక్యం ఉన్నాయి. అక్కడ వ్యక్తిని దేవుడు దర్శించాడు, విడుదలిచ్చాడు, స్వస్థత ఇచ్చాడు. ఏం కనపడవు మనకి. సువార్త అద్భుతాలతోని, ఆశ్చర్యకాలంతోని, స్వస్థతతోనూ, విడుదలతోనూ ముడిపడి ఉంటుంది. When you say that you are preaching the gospel, these are the things should be followed. నీవు సువార్త ప్రకటించడానికి వెళ్ళాను అంటే అక్కడ స్వస్థతలు, విడుదలలు, మహత్కార్యాలు, ఆశ్చర్యకరమైన అద్భుత కార్యాలు జరగటం మనం చూడాలి. అది చూడకపోతే దాని సువార్తనం. దట్ ఈస్ నాట్ ఎ కంప్లీట్ గాస్పల్. అది సంపూర్ణ సువార్త అనిపించుకోదు. ఒక్కొక్కడు ఒక యాంగిల్లో వెళ్తా ఉంటాడు. నిన్న ఒకరు చూశాను, దేశ విదేశాల్లో తిరిగేస్తున్నాడు. యశ్వరుని నమ్ముకోపోతే నరకానికి పోతారు అని చెప్తున్నాడు. అంతే. యశ్వరుని నమ్ముకోపోతే అసలు ఏం బోధిస్తున్నాడో ఏం ఆడికే తెలియదు. ఒక ఆడేసుకుని తిరుగుతాడంటే ప్రపంచంలో అంతా. They don't know the very meaning of the salvation and the word.
వాక్యం గూర్చి కానీ, రక్షణ గురించి కానీ, సువార్త గురించి కానీ సరైన అవగాహన లేని వ్యక్తులు, వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ కానీ, ద వే దే స్పీక్, ద వే దే అప్రోచ్ టు ద పీపుల్ విల్ టెల్ యూ వాట్ కైండ్ ఆఫ్ స్పిరిట్ వి గాట్. వాళ్ళు మాట్లాడే విధానము కానీ, వాళ్ళు సువార్త ప్రకటించే విధానము కానీ, మనుషులతో ఇంటరాక్ట్ కలిసి మాట్లాడే విధానం మనం చూసినప్పుడు వాళ్ళు ఎలాంటి ఆత్మీయ జీవితం కలిగినారో మనకు క్లియర్ గా తెలిసిపోతుంది. ద వెరీ వర్డ్ ఆఫ్ హిస్ మౌత్ విల్ టెస్టిఫై. అతని నోటి నుంచి వచ్చే మాటలు మనకు అర్థమైపోతాయి. అతని స్టాండర్డ్ లో ఉన్నాడు ఏంటి అనేది. హల్లెలూయా. విషయం గ్రహించుకోవాలా. ప్రతి ఆత్మను నమ్మక అని ఎందుకన్నాడో తెలుసా? వాక్యాన్ని పక్కన పెట్టుకో, ఒక సేవకుడిని పక్కన పెట్టుకో, ఒక 10 పాయింట్లు రాసుకో. యేసు ప్రభువు గాని, అపోస్తలులు గాని, మన ముందు నడిచిన సేవకులు గాని ఎలాగున్నారు? ద వే ఆఫ్ డ్రెస్సింగ్, ద వే ఆఫ్ లివింగ్ దేర్ లైఫ్, ఎలాంటి జీవితం కలిగి ఉన్నారు, ఎలాంటి బట్టలు వేసుకున్నారు, ఎలా బ్రతికారు, ఇవన్నీ రాసుకుని ఆ తర్వాత ఇప్పుడు ఉన్న సేవకులకి ఆ లక్షణాలు ఉన్నా లేదు చూసుకుంటే మీకు ఈజీగా తెలిసిపోద్ది. అర్థమవుతుందో అర్థం అవుతుంది. కాబట్టి వివేచన ఆత్మ కలిగి ఉంటావు నువ్వు. ఆ కారు మీద వచ్చేస్తే, బౌన్సుల మీద వచ్చేస్తే 100 రకాల ఛానల్స్ లో మాట్లాడిస్తే మార్పు రాదు. మనుషులకి మార్పు రానే రాదు. నీ ప్రకటన మత సంబంధంగా ఉంటది కానీ చెప్పినంతసేపు గుజ్బంస్ వస్తాయంటే, చెప్పినంతసేపు ఉద్యోగం వచ్చినట్టుగా కనబడుతుంది కానీ అది బతికెళ్దాం దేవుడు ఆశించినట్టుగా. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ కార్యం చేయడం మనం చూడం. మత సంబంధమైన నడిపింపు ఉంటూ ఉంటుంది. ఎందుకంటే అతని ప్రవర్తన ఎలా ఉంటుందంటే స్వార్థపూరితంగా ఉంటుంది. అతని ఆస్తి పెరిగినట్టుగా, అతను బాగా ఉన్నతంగా అయినట్టుగా కనబడుతుంది. వాక్యంలో అందరూ కూడా వందనాల్సిన సేవకులు వాళ్ళు హైలైట్ అయినట్టు ఎక్కడ కనపడలేదు. యేసు ప్రభు హైలైట్ అయినట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది. ఇవన్నీ గమనించుకొని మన ఆత్మీయ జీవితాన్ని ముందు కొనసాగించుకొని దేవుడు కొద్ది మాటలు జీవించిన కాక